సో అంటే మ్యామ్ మీకు ఎప్పుడైనా కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సో ఎప్పుడైనా మన ఫాదర్ ఉండి ఉంటే నేను ఇంత కష్టపడేదాన్ని కాదు అని ఎప్పుడైనా అనిపించింది? ఇప్పుడు ఫాదర్ ఉంటే కష్టపడేదాన్ని అనే ఆలోచన పక్కన పెడితే మా ఫాదర్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఫస్ట్ వస్తుంది. ఓకేనా? ఆ కష్టాలు నష్టాల గురించి ఫాదర్ ఉండి కష్టపడినా కూడా హ్యాపీయే. ఫాదర్ అనే వారు ఉన్నారు కదా, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. వీ హ్యావ్ టు. సో ఎనీవేస్, ఆయన ఐ థింక్ మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నా పేరులో ఉన్నారు ఆయన, నా చుట్టూ ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంది అని అనుకునే ఉంటే బాగుండేది 100% కదా. ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఒక నాన్నగారు ఉంటే దట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. ఒక తల్లి ప్రేమకి ఎంత విలువ ఉంటుందో ఒక ఫాదర్ ఎమోషన్ కూడా అంతే ఉంటుంది. మా అమ్మ చెప్తుంది, ఏమన్నా నువ్వు పెళ్లి చేసుకుంటే భర్త నాన్న స్థానంలో ఉండాలి. సో సంబడి who will guide you like your father, somebody who will treat you like his daughter. ప్రతి ఒక్క తండ్రికి ఒక ఆడపిల్ల అంటే చాలా స్పెషల్, అంతే కదా. అసలు మీకు ఎంత కొడుకున్నా అక్కడ ఫీల్ అవుతున్నారు. అదే ఫాదర్ అండ్ డాటర్ వేరే లెవెల్ అండి. అలాగే మదర్ అండ్ సన్ ఆల్సో డిఫరెంట్. ఇప్పుడు మా అన్న ఎంత అంటే మేమిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్స్, వాడు ఎంత చెప్పినా కూడా నేను ఎంత తిట్టినా కూడా యూ వోంట్ బిలీవ్. ఇప్పుడు నేను ఐ వర్క్ సో హార్డ్, మేము సినిమాలకు వెళ్తాం, షూటింగ్ చేస్తాం, అన్ని చేస్తాం. సునీల్ గారు మా అన్నకి ఇచ్చే మర్యాదను ప్రేమ మా అమ్మ దగ్గర నుంచి వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్. ఓకే, నేను షూటింగ్ అంతా అయ్యి ఇంటికి వెళ్ళి అఫ్ కోర్స్ మా అమ్మ నాకు చూసుకుంటుంది, అన్ని చేస్తుంది. ఏమ్మా ఇవాళ మటన్ కూర ఉన్నట్టున్నా, నేను మటన్ ఎక్కువ అది బుజ్జికి వాడికి ఇష్టం కదా, అందుకే బొడికిలో కూర్చోబెట్టానంటది. అలా వెళ్ళాను. సో ద స్పెషల్ ద బాండ్ బిట్వీన్ మదర్ అండ్ సన్ ఇమాజినబుల్. అలాగే ఎవ్రీ ఫాదర్ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ డాటర్స్.